ఆడుకుంటాం. వెళ్ళిపోతా ఆడుకోవడానికి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 minutes. మినిట్లో మరి టిఫిన్ చేయవా నువ్వు? 2 minutes. టిఫిన్ చేయవా? వెళ్ళొచ్చు. పాలు సరిపోతాయా? పాలు సరిపోతాయా లవ్లీ? షుగర్ డౌన్ అయితే కిందకి వచ్చేస్తావా? కళ్ళు తిరిగితే కిందకి వచ్చాయి. సార్ ఎక్స్ షాప్ నుంచి తెచ్చాను. గుడ్లులోని ఎండ్రీలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను నేను ఎంట్రీలకి. బాగుంటుంది అన్నాను కానీ ఇప్పుడు కావాలి అనలేదు. కాగిపోయింది అట్టి అయిపోయింది. ఇంక ఇవాళకి నా టిఫిన్ ఇదే. నీది కూడా. నేను అటుకులు వేసుకుంటున్నాను. నీకు కావాలా? నాకేమొద్దు, జస్ట్ టీ తాగుతాను చాలంతే. సరే తెచ్చేస్తాను. తెచ్చి వెళ్ళిపోతున్నాను నేనా? టీ తాగేసాక అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. నీ టీలో అట్లవుతా? నాకు వద్దు, నువ్వు వేసుకుని తిను. తాగే అయితే నీ టీ. టీ తాగేసాక అప్పుడు ఇంట్లో పనులు చేద్దాం. సరే మొదలెడదాం. ఏమా కొద్ది నాకు బాగా సైకిల్ మీద తిరిగావు, ఇప్పుడు ఇంకో బాగా ఇంటికి తీసుకొచ్చావా? శ్రీను చేపలక్క వచ్చింది, వెయ్యిలు ఎత్తానని చెప్పింది. డబ్బులు తర్వాత తీసుకుంటాను. సరే తీసుకైతే. మంగళవారం ఇమ్మంటుంది డబ్బులు. పోలే అలాగే చేస్తాను. ఎక్కువైపోతాయి. అయినా డబ్బులు కూడా నీకు పెండింగ్ పడిపోయాను కదా, మంగళవారానికి ఇవ్వాలి కదా. చాలు. థ్యాంక్స్ అక్క. మనము కూర అనుకుంటే ఇది ఒక కూర అవుతుంది. ఇగో 100 రూపాయలు రేలు. బాగా వచ్చాయి. బేరం ఆడను అదే ఎప్పుడూనే, ఎందుకంటే ఎక్కువ కొసలు కూడా అడగను. మనకి ఎప్పుడు కూడా డబ్బులు తర్వాత తీసుకుంటుంది కదా, అందుకు అక్క కదా టీ చల్లారిపోయి ఉంటుంది. ఇవన్నీ పెత్తనాలు చేసుకునేసరికి చల్లారిపోయి ఉంటుంది అది. పోనీలే, వెయ్యిలు ఛానల్ అయిపోయింది అసలు తిని. నిజంగా 3 months అంతా అయ్యింది అసలు నేను వండడం మానేసాను. అప్పుడెప్పుడో రేయిలు పచ్చడి అయ్యి పెట్టినప్పుడు తిన్నాం మనం. అంతలా నాకేకే కడుక్కుంది కానీ అయిపోయింది. సరే కడుపు నిండిందా లేదా? పర్లేదు. సరే టాబ్లెట్లు వేసుకొని పడుకో, రెస్ట్ తీసుకో.
లేదు, గిన్నెలు అలా ఉండిపోయినాయి, వాటిని క్లీన్ చేసేస్తాను ఇప్పుడు వెళ్ళి, తర్వాత వంట చేస్తాను. సరే చెయ్యైతే నీ ఇష్టం. సరే నేను వాటర్ తెచ్చేస్తాను వెళ్ళా. సరే సరే. మళ్ళీ మన అమ్మ వచ్చిందంటే నేను వస్తాను వచ్చిందంటే 5 నిమిషాలు చాలు, మొత్తం పీకి పడేది. తోమో కానీ సిలిండర్ పైపు తడవకుండా చూసుకో. తడవకుండా పని ఎలా అవుతుంది? ఇంకొని వంట వండకుండా ఇలా ఇద్దరు కబుర్లు ఆడుకుంటున్నారు. తను వంట అయిపోయింది, మన వంట బ్యాలెన్స్. మా చెల్లితో కూడా పని చేస్తున్నావా? కాదు, ఇందాకనేమో మేమిద్దరం మాట్లాడుకుంటుంటే కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నావు, ఇప్పుడేమో పని చేస్తుంటే ఓ బాధపడిపోతున్నావు. తను సాయం చేయడానికే వచ్చిందంట నాకు. మా చెల్లి ఎంత కష్టపడుతుందో. నువ్వు వీడియోలు అయ్యి తీసేయంటే ఇంకెప్పుడు ఇంటికి రాదు. ఇంకా తినేసా వరలక్ష్మి? కాదు, ఇక్కడ భోజనం చేసేది కానీ తను వీడియోలే తీయొద్దు అంటుంది, నువ్వేమో వీడియోలో పెడుతున్నావు. నేను ఇంకా నువ్వు వీడియోలు తీస్తున్నావు అని ఇంటికి రావడం మానేసి మీ వదిన వండిన కర్రీతో భోజనం చేద్ది కానీ ఈ రోజు తెల్లారిపోతుంది. ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నువ్వు తొందరగా వంట మొదలెట్టు. అలాగే అలాగే. అత్తగారు కోళ్ళని ఏం కూరండి అమ్మా? చికెన్. అయితే మా అమ్మాయికి అయితే కొంచెం కూర, మాది ఇంకా ఉండలేదు. దానికి వేయకుండా నేను తింటానా? నాది తాళం ఇవి తీసుకెళ్ళిపో మీ కోళ్ళని, తర్వాత కట్ట. బాయ్ 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 బాయ్. కానీ ఎంత దూరమో తెలుస్తుంది. ఇలా చూసి ఎంత దూరమో తెలుస్తుంది కదా. లవ్లీకి యూజ్ చేసేది ఈ కొబ్బరి నూనె. నార్మల్ మనము బయట కొన్న కొబ్బరి నూనె ఈ డబ్బా అయితే విడిగా అమ్ముతారు, మనకి 50 రూపాయలు చొప్పున మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి. దాంట్లో మనం కొబ్బరి నూనె వేసుకుని ఒక 2 days పక్కన పెట్టేసి తర్వాత నుంచి ఇగో మనకి ఎంత క్వాంటిటీ కొబ్బరి నూనె కావాలో అంత క్వాంటిటీని ఇలా తీసుకోవాలి. దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. నేనైతే ఇలా వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వీటి పైన పెట్టి కొంచెం వేడి చేసి తలకి రాస్తాను. లవ్లీకి గుండె చేయించి ఇప్పటికి 1 year 2 months అవుతుంది. తన హెయిర్ అంత గ్రో అవడానికి రీజన్ నేనైతే ఈ హెయిర్ ఆయిల్ అనే అనుకుంటున్నాను. అంతే, గోరువెచ్చగా ఇవ్వగానే కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. నేను ఎప్పుడు స్నానానికి ముందరే కొబ్బరి నూనె రాస్తాను, చిన్నపిల్లలు కదా మొహం మీద కారిపోతే జిడ్డుగా ఉంటుందని చెప్పి. మా మేడం గారికి ఏమైనా తినే ఇస్తే ఇలా సైలెంట్గా బాగానే చేయించుకుంటుంది, లేదు అంటే మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటి అంటే మనము కెమికల్కి సంబంధించినవి ఏదైనా సరే ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా హెయిర్ ఆయిల్స్ అవేమీ యూజ్ చేయకూడదు. లవ్లీకి మాత్రం నేను కొబ్బరి నూనె
ఆడించింది లేదా పారాషూట్ కొబ్బరి నూనె ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. వేరే ఏం యూజ్ చేయను. నేను వాడే హెయిర్ ఆయిల్ మళ్ళీ వాటికి అయితే యూజ్ చేస్తాను. లవ్లీకి మాత్రం ఇదే యూజ్ చేస్తాను అనమాట. కెమికల్స్ కలవకుండా మంచిగా ఉంటాయి అని చెప్పి. తన హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి ఇక్కడ వరకు ఓ పార్టీషన్ తీసి ఇక్కడ ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టి దాని జాయింట్ని ఈ హెయిర్లో పెట్టి జడ అయితే వేస్తున్నాను. కంట్లో పడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వలన. నేను నార్మల్గా బ్లాక్ కలర్వి యూజ్ చేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి. వాటిపైన మనము ఈ రబ్బర్ బ్యాండ్ పెడితే డే మొత్తం కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఆయిల్ కూడా నేను ఎక్కువే పెడతానండి లవ్లీకి, మంచిదేనని. ఇంకా లవ్లీకి అయితే ఇప్పుడు స్నానం చేయించేసి అప్పుడు ఫుడ్ అయితే పెడతాను. ఎందుకంటే లాస్ట్ టైం మీరు కూడా చెప్పారు కదా తిన్న తర్వాత స్నానం చేయించద్దు అక్క అని. నేనైతే తను డ్రెస్ అంతా పాడు చేసుకుంటుంది అని చెప్పి అలా చేసేదాన్ని. బట్ మీరు అన్నది కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ నుండి అలా అయితే చేయడం మానేసాం మేము. సో ఫస్ట్ అయితే స్నానం చేయించేసి అప్పుడైతే ఫుడ్ పెడతాం. స్నానానికి వెళ్ళిపోతుంది. చేయొద్దురా బంగారు. తినేది కానీ బంగారం. ఇది అయిపోయాక ఎక్కడికి వెళ్దాం? చికెన్ ఫ్రైయా? అమ్మమ్మ ఇచ్చిందా? పెడుతున్నానమ్మా. మా అమ్మాయికి మా అత్తయ్యలాగా పువ్వులు అంటే చాలా ఇష్టం అండి బాబు. నేను పువ్వులు సరిగ్గా పెట్టుకోవడానికి ఇష్టపడను, కానీ వీళ్ళకైతే చాలా ఇష్టం. ప్రజెంట్ ఇదిగో మనోడు కుక్ చేసిన బ్రౌన్ రైస్ మెత్తగా కుక్ చేస్తానండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది పిల్లలకి సరిగ్గా అరగదు, అందుకని చాలా మెత్తగా కుక్ చేస్తాము. ఇంకా మా అత్తయ్య అయితే నా వంట ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి పాపకి ఇంకా శ్రీనుకి అయితే కర్రీ ఇంకా చారు ఇచ్చేసారు. రసము చికెన్ కర్రీ ఇచ్చేసారు. అన్నాలు అయిపోయినాయి. వీళ్ళిద్దరూ వాటితో అయితే తినేస్తారు. కమ్లోలి దా బువ్వ పెడుతుందా. ఆల్రెడీ ఇన్సులిన్ అయితే ఇచ్చేసామండి. ఇన్సులిన్ ఇవ్వడానికి ముందరే వ్యాజిలిన్ రాయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ఇంజెక్షన్ చేసేటప్పుడు బాడీ మీద ఎలాంటి లోషన్స్ క్రీమ్స్ అప్లై చేయకూడదు. అయితే నేను చేతులకి 2 రాసి కాళ్ళని ఎందుకు వదిలేయడం అని చెప్పి మొత్తం ఇంజెక్షన్ అయిపోయాక ఇప్పుడు అయితే రాస్తున్నాను అనమాట.
మనము ఎంత ఏ లోషన్ రాసుకున్నా గానీ స్పిరిట్ తో క్లీన్ చేసి చేయించుకోవచ్చు. షుగర్ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి బాడీలోని లెవెల్స్, వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి చిన్న చిన్న ఏమంటారు వీటిని పొక్కుల్లా అయితే వచ్చేస్తాయి. అవి గాయాలయ్యి కాళ్ళకు అలానే ఉండిపోతాయండి. అవి తగ్గడం కోసము కొబ్బరి నూనె లేదంటే ఏదో ఒక లోషన్ రాస్తూ ఉండాలి. పైకి ఇది వింటర్ సీజన్ కదా, ఖచ్చితంగా రాయాలి. ఈ మచ్చలు అయితే ఎదిగే కొద్దీ తగ్గుతాయి, కొత్తవి రాకుండా ఉండడం కోసం కూడా ఇలా లోషన్స్ అయితే పనిచేస్తాయి. వ్యాజ్లిన్ రాయొచ్చు, ఇది రాయొచ్చు, కొబ్బరి నూనె రాయొచ్చు. నేనేమో ఆ బట్టలన్నీ సర్దడానికని అక్కడ వేసాను అనమాట, మడత పెట్టి సర్దాలని. ఆవిడేమో ఆ బట్టల మీదకి ఎక్కి కూర్చుంటే ఈయనేమో ఇలా తినిపిస్తున్నాడు. పోనీలే ఏదో రకంగా తింటుంది అని వదిలేస్తున్నాను అంతే. అయిపోయిన తర్వాత బట్టలు మడతేద్దాము. ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. నేను ఈ లోపు పాపకి అన్నం పెట్టే, నువ్వు కూడా తినేస్తే బట్టలు మడతేసేద్దాం.